नीलातुङ्गस्तनगिरितटे शुद्धमध्योऽभ्यदृष्टम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोचिट्टायां सृजनिगलितं याबलात् प्रत्यभुङ्क्ते गोदादस्यै नमयितमितं भूये वास्तु भूयः அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்வதிகம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வலையார் நாடினி வெங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாற்றம் நாம் கடவா వన్నమే నల్గు. తిరుప్పావై అనేది లోక ప్రసిద్ధంగా ఉండే ఒక గ్రంథం. తిరుప్పావై అనే ఒక శబ్దం అనేది ద్రావిడ భాషలో అరబ భాషలో ఆండాళ్ తల్లి అనుగ్రహించింది. అయితే దీనికి ఉండే వైభవం ఇది ద్రావిడ భాషలో ఉన్నా కూడా లోక ప్రసిద్ధంగా ఈ వైభవాన్ని పొందుతారు. మన లోకంలో భారతదేశం ఒకటే కాదు, ఈ లోకంలో ఏమేం దేశం ఉండదు అన్ని దేశాల్లో మార్గశీర్ష మాసం అనే ఆ మాసంలో తిరుప్పావ అనేది చెప్పకుండా ఉండే దేశం అనేదే లేదు. అట్లాంటి వైభవం తిరుప్పావైకి. ఇది ధనుర్మాసం అనే ఒక మాసంలో మార్గశీర్ష మాసం అంటారు. అంటే మన తెలుగు ప్రకారం 12 మాసాలు, దాంట్లో భాద్రపదం, ఆశ్వేతం, దాని తర్వాత కార్తీకం, దాని తర్వాత మార్గశీర్షం అంటారు. ఆ మార్గశీర్షంలో ఈ తిరుప్పావ అనేది ప్రతి ఒక్క సన్నతిలో పూర్ణంగా సేవించే క్రమం అనేది పెట్టుకున్నారు మన భారతదేశంలో. ఇది ఒకటే కాదు, ఎక్కడంతా లోకంలో ఎన్నెన్ని దేశాలు ఉంటుందో అన్నన్ని దేశాలను ఈ ధనుర్మాసం పూజలు అని చెప్పి పెట్టుకొని ఉదయం ఆ దేశానికి ఉదయం ఎప్పుడో ఆ ఉదయం పొట్టులో తిరుప్పావ సేవించేది అనేది పెట్టుకుంటారు. అటైతే ఇప్పుడు మనం ఏం చూడబోతామంటే ఈ మార్గశీర్ష మాసానికి ఏం వైభవం, ప్రధానంగా తిరుప్పావకి ఏం వైభవం, ఆ తిరుప్పావ అనుగ్రహించిన సూడి కొడుత నాచ్య గోదాదేవి, ఆ గోదాదేవి ఆండాలకి ఏం వైభవంని ఎంత మాత్రం చూస్తాం. మొదట ఈ మార్గశీర్ష మాసం అనేది 12 మాసాలు, 360 రోజులు మాసాలు, 60 రోజులు అని ఒక లెక్క ఉండాలి సంవత్సరానికి. 365 రోజులు అనే ఒక లెక్క ఉండాలి సంవత్సరానికి. మన తెలుగు పంచాంగం ప్రకారం 360 రోజులు. అది ఎందుకంటే చాంద్రమానం సౌరమానం 2 పంచాంగం ఉంటుంది. చాంద్రమానం ప్రకారం మన తెలుగు పంచాంగం అనేది ఉంటుంది, సౌరమానం ప్రకారం ద్రావిడ పంచాంగం అనేది ఉంటుంది. ద్రావిడ పంచాంగం ప్రకారం 365 రోజులు, చాంద్రమానం ప్రకారం 360 రోజులు అయినా కూడా మనకి ఒక సంవత్సరం అనేది 12 నెలలు. ఈ 12 నెలలు అనేది దేవతలు, ఇంద్రలోకంలో దేవతలు ఉంటారు కదా, ఆ దేవలోకంలో ఉండేటోడికి మన ఒక సంవత్సరం అనేది వాళ్ళకి ఒక రోజు, మన ఒక సంవత్సరం అనేది వాళ్ళకి ఒక రోజు. అట్టయితే మనది 360 సంవత్సరాలు అయిందంటే వాళ్ళకి ఒక్క సంవత్సరం పూర్తి అయినట్టు వాళ్ళ లెక్క, దేవలోక లెక్క. బ్రహ్మలోక లెక్క వేరు, అది ఇదే ప్రకారం ఒక్కొక్క లోకంగా లెక్క అనేది మారిపోద్ది. అయినా కూడా ఎందుకు మార్గశీర్ష మాసానికి ఇంత వైభవం ఎందువల్ల పెట్టుకుంటారంటే, మనకి ఎప్పుడైనా కానీ ఉదయం పూట బ్రహ్మ ముహూర్తం అంటారు, 4 నుంచి 6. ఆ బ్రహ్మ ముహూర్తంలో ఏ కార్యం చేసినా కూడా అది జయమని శాస్త్రం దాన్ని చెప్తుంది. బ్రహ్మ ముహూర్తం ఆ రోజు మంచి రోజు లేకుండానే ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మంచి రోజు కాదండి, కొన్ని మందులు అష్టమి రోజు ఏం చేయరు, నవమి రోజు ఏం చేయరు, కొన్ని మందులు మంగళవారం రోజు ఏం చేయరు. ఇదంతా పెట్టుకొని ఉంటారు వాళ్ళు ఒక్కొక్క అలవాటు పెట్టుకుంటారంట. అయినా కూడా మంచి రోజు కాదు అనే ఒక రోజు ఉంటుంది కదా, ఆ రోజుగా ఉన్నా కూడా ఆ రోజులో
4 నుంచి 6 మనం ఏదో ఒక మంచి కార్యం, ఏదో ఒక ఫంక్షన్ చేసామనుకోండి, ఆ మంచి రోజు కాదే అనే దోషం అనేది ఆ టయానికి అది రాదు. ఎందువల్లంటే ఆ ముహూర్తం అనేది బ్రహ్మ ముహూర్తం అని పేరు. బ్రాహ్మ ముహూర్తం అనేది 4 నుంచి 6. అదే ప్రకారం ఇప్పుడు మార్గశీర్ష మాసం చెప్పాను కదా! ఈ మార్గశీర్ష మాసం అనేది బ్రహ్మ ముహూర్తం అంటారు. స్వామి, ఒక మాసం అంటే 30 రోజులు. 30 రోజులు బ్రహ్మ ముహూర్తమా? అవును. ఎన్ని స్వామి, మార్నింగ్ ఇది 4 నుంచి 6 కదా బ్రహ్మ ముహూర్తం చెప్పారు. ఇప్పుడు 30 రోజులు బ్రహ్మ ముహూర్తం అంటే దేవలోకం లెక్క ప్రకారం 30 రోజులకి, మన 30 రోజులకి వాళ్ళకి బ్రహ్మ ముహూర్తం. ఎట్లా వస్తుందంటే ఎవ్రీ 2 అవర్స్, ఎవ్రీ 2 అవర్స్ మనకి మనకి ఒక నెల పోతుందంటే వాళ్ళకి ఎవ్రీ 2 అవర్స్ పోతుంది అర్థం. అట్టయితే మన 12 నెలలు వాళ్ళకి 24 గంటల సేపు. మన 12 నెలలు వాళ్ళకి 24 గంటల సేపు. అటైతే ఈ మార్గశీర్ష మాసం అనేది వాళ్ళకి టైం ఏమంటే 4 నుంచి 6. మన మార్గశీర్ష మాసం అటైతే ఈ భారతదేశం కానీ లోకం పూర్తిగా తీసుకోవచ్చు. లోకం పూర్తిగా తీసుకున్నా కూడా మాసం మారదు కదా, అదే మాసమే ఉంటుంది. అయినా కూడా టైమింగ్ కావాలంటే మారిపోవద్దు, రోజులు మారచ్చు, మాసాలు మారదు. ఏదో ఒక రోజు 2 రోజులు తేడా రావచ్చు కానీ ఇక్కడికి రాత్రి ఉన్నప్పుడు అక్కడ పగలు ఉంటుంది, పగలు ఉన్నప్పుడు ఇక రాత్రి ఉంటుంది. అయితే కానీ నెలలంతా ఏదో 1.5 నెల తేడా ఉండొచ్చు, 1.5 రోజులు తేడా ఉండొచ్చే కానీ పూర్తిగా అది మారదు. అందువల్ల మనకి మార్గశీర్షం అనేది వాళ్ళకి బ్రహ్మ ముహూర్తం. అప్పుడు బ్రహ్మ ముహూర్తంలో ఏం చేసినా కూడా అది శుభకార్యముగా అవుతుంది కదా. అందువల్ల ఆ బ్రహ్మ ముహూర్తం మార్గశీర్ష మాసం కాబట్టి ఈ మాసానికి ప్రాధ్యం. దీన్ని తిరుప్పావికి వ్యాఖ్యానం అనే పెద్దోళ్ళు అనుగ్రహించింది. ఆ వ్యాఖ్యానం అంటే దానికి ఏమేమి చెప్తుంది అని చెప్పి ఆ వ్యాఖ్యానంలో మాసత్తికి బ్రహ్మ ముహూర్తం పోలే అని రాసిండారు. అప్పుడు బ్రహ్మ ముహూర్తం అంటే చాలా గొప్పది కదా. అట్లాంటి గొప్పతనం ఉండే టైం, ఆ టైం ఉండే దానివల్ల అందువల్ల ఈ మార్గశీర్ష మాసంలో మన పెళ్ళిళ్ళు ఏదైనా చేస్తారని పండగ నెల ఏం చేయకూడదండి అంటారు కదా. ఎందుకంటే చేయకూడదని ఏదో మంచి మాసం కాదని కాదు, ఆ మాసం పూర్తిగా భగవంతుడికి పూర్తిగా మన టైంని స్పెండ్ చేయాలనే కానీ మన సొంతంగా మన ఏదో ఇంట్లో ఏదో ఫంక్షన్ పెట్టుకుంటాము, ఏదో చేస్తాము, అది చేయకూడదు. చేయకుండా ఏం చేయాలా, భగవంతుని కోసం మన టైం ఫుల్గా స్పెండ్ చేయాలి. అందువల్ల ఆ మాసంలో ఏం చేసుకోకూడదు అని చెప్తారు. కానీ అదేమో పీడమాసం అనియో మంచి మాసం కాదనియో కాదు. మార్గశీర్ష మాసానాం మార్గశీర్షోకం అని చెప్పి కృష్ణుడు గీతలోనే చెప్తున్నాడు. నేను మాసంలో మార్గశీర్ష మాసంగానే ఉంటానని చెప్తారు. 12 మాసాల్లో ఒక మాసం మార్గశీర్షం. అట్లాంటి మార్గశీర్ష మాసంలో వైభవం. ఆ మార్గశీర్ష మాసంలో నోములు నోస్తుంది ఆండాళ్ తల్లి గోదాదేవి. ఎందువల్ల బ్రహ్మ ముహూర్తం ఆ మాసంలో, అందువల్ల నోము వస్తుంది. ఇప్పుడు తిరుప్పావకి ఏం వైభవం చూస్తాము, గోదాదేవి వైభవం ఏమని చూస్తాము. మొదల్లో గోదాదేవి ఎట్లా అవతారం చేసింది. భగవంతుడు ఎంతనో మనకి ప్రయత్నం చేస్తాడో మనని ఆయన తిరువడిని చేసుకోవాలని. మనం ఈ ఈ సంసారంలో పుడతాం కదా, ఈ లోకంలో ఇలాంటి పుట్టడం అనేది మళ్ళీ పోవటం అనేది, పుట్టడం అనేది మళ్ళీ పోవటం అనేది ఇలా కాకుండా పర్మనెంట్ గా నా దగ్గరికి ఉండాలి ఈ ఆత్మ అని చెప్పి ఆయన అనుగ్రహం చేస్తాడు. అయితే కూడా ఆ అనుగ్రహాన్ని మనం ఇగ్నోర్ చేస్తామే ఉంటాము. ఎప్పుడు అనుగ్రహం చేసినా కూడా ఆ అనుగ్రహాన్ని మనం తీసుకునేది లేదే స్వామి, నా దగ్గర అనుగ్రహం ఇస్తాను ఆయన ఏం చెప్పింది లేదంటే ఆయన డైరెక్ట్ గా వచ్చి చెప్పడు. ఈ ప్రకారం ఇప్పుడు ఈ మంచి కార్యం జరుగుతుంది, ఈ మంచి విషయం జరుగుతుంది, ఈ విషయం జరుగుతుందంటే ఇలాగ జరుగుతుందని ఎంతో మందికి చెప్తుంటారు. అయితే అందువల్లనూ ఇక్కడ వచ్చి కలుసుకొని ఈ విషయాలు తెలుసుకోవాలని అభిప్రాయం అందరూ కలగద్దా అంటే కొన్ని మంది కలుసుకుంటారు, కొంతమంది కలుసుకోకుండా పోవడం అవకాశం దొరకదు. అవకాశం దొరకదంటే అది వీళ్ళని చేసుకోవాలా, చేసుకోకుండా పోతుంది అప్పుడు వీళ్ళు ఇగ్నోర్ చేసినట్టే కావాలే చేసారని చెప్పలేదు నేను. అయినా కూడా ఇగ్నోరే కదా. ఈ ప్రకారం భగవంతుడు ఇలాంటి అభిప్రాయాలు మనకి ఇస్తాడు. అది ఆయన డైరెక్ట్ గా చేయడు, ఎవరి మూలంగా చేస్తాడు. ఇప్పుడు ఈ నెదర్లాండ్ లో ఈ ప్రకారం ఈ అభిప్రాయం మనకి కనిపించాడు. ఇది మనం ఉపయోగించుకోవాలి. ఈ ఆపర్చునిటీని మనం పూర్తిగా తీసుకోవాలి కదా. మనం తీసుకోకుండా ఉండేదాని వల్ల మనకి ఇంత ప్రాబ్లం. సరే, ఇప్పుడు ఆ ప్రకారం ఆయన ఎంతనో చేశాడు, అవతారం చేశాడు, శాస్త్రాలు ఇచ్చాడు, ఋషుల్ని అవతారం చేశాడు, ఎన్నో ఆళ్వార్ని ఆచార్య అవతారం చేపించాడు,
పెద్దవాళ్ళు అవతారం చేసి చాలా ఉపదేశం చేశాడు, అన్ని చేసి కూడా ఏం లేదు. అట్లా ఉన్నప్పుడు వరాహ అవతారం చేస్తాడు భగవంతుడు. వరాహ అంటే పంది, ఆ అవతారం చేస్తాడు. ఆ వరాహ అవతారం ఎందుకంటే భూమి పిరాటిని హిరణ్యకశిపుని ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే భూమి పిరాటిని చాపని చుట్టినట్టు చుట్టి తీసుకుపోయి పెట్టేస్తాడు, భూమి నుంచి తీసుకొని పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఆమెకి ఎక్కడ సముద్రంలో తీసుకుపోయి దాచిపెట్టేస్తాడు. అప్పుడు వరాహుడు అవతారం చేసి ఆ భూమి పిరాటిని రక్షిస్తాడు. అది చాలా సులభంగా చెప్తాను, సింపుల్ గా చెప్తాను. రక్షిస్తాడు. రక్షించిన తర్వాత అప్పుడు ఆమెకి ఇంకా ఆ నీళ్ళనే ఉంది కదా, బురదలో ఉంది కదా, బురద నీళ్లు దీంట్లో ఉంది కదా, అందువల్ల ఆమెకి చలి పుట్టుగా ఇటు వణుక్కుంటా ఉంటుంది. ఏమి నేను కట్టుకున్నాను కదా, ఎందుకు వణుక్కుంటున్నావు అని అడగతాడు. అప్పుడు భూమి పిరాటి చెప్తుంది, నన్ను రక్షించేసావు, అయితే మన పిల్లలు ఉండారే, ఎంతమంది ఉండారో వాళ్ళని రక్షించేదానికి ఏదైనా ఉపాయంగా ఏదైనా మాట చెప్పచ్చు కదా, ఏ మాట చెప్పకుండా నువ్వు ఇట్లే ఉంటేవంటే వాళ్ళు ఇట్లే పుట్టుతారు మళ్ళీ పోతారు, పుడతారు మళ్ళీ పోతారు, ఈ సంసారంలో ఈ ప్రకారం పడి 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 ఈ ప్రకారం నాశనం అయిపోతున్నారే, వాళ్ళకి ఏదైనా మంచి మాట చెప్పి వాళ్ళు ఉజ్జీవనంకి ఏదైనా మీ దారి చూపించకూడదా అని చెప్పి ప్రార్థన పెట్టుకుంటుంది వరాహ పెరుమాళ్ దగ్గర భూమి పిరాటి. అప్పుడు వరాహ నాయనారు చెప్తాడు, స్వచ్ఛ సకీర్తనం ప్రబతనం స్వస్మై పశూనార్పణం అని చెప్పి, ఇది వరాహ నాయనారు వాక్. అట్లయితే ఆయన మాట ఏ మాట అంటే, వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక్క తూమల తూవిత్తుడుదు. ఇది తమిళ భాషలో ఉండే తిరుప్పావ పాసనం, 5వ పాసనం ఇది వస్తుంది. ఆయన ఏం చెప్పిందంటే, స్తోత్రం చేయని చెప్పు, నా చేతుల్లో నన్ను స్తోత్రం చేయని చెప్పు, నోటితో నన్ను స్తోత్రం చేయని చెప్పు, చేతుల్లో నన్ను అర్చనం చేయని చెప్పు, నోటితో నన్ను స్తోత్రం చేయని చెప్పు, అదే ప్రకారం మనసులో నన్ను ధ్యానం చేయని చెప్పు. అప్పుడు మన కార్యం మనసులో ధ్యానం చేసేది, నోటి కార్యం స్తోత్రం చేసేది, చేతులు అర్చన చేసేది. ఈ ప్రకారం చేస్తేనే చాలు, వాళ్ళకి ఏం కావాలనో నేను ఇచ్చేస్తాను, వాళ్ళని ఉజ్జీవనానికి నా పూర్తిగా పరిపూర్ణమైన అనుగ్రహం చేస్తాను అని చెప్పేసాడు. అయితే ఇది వరాహ పెరుమాళ్ చెప్పింది భూమి పిరాటికి. మన దగ్గరికి రావాలి కదా, అప్పుడు ఏం చెయ్యాలా, భూమి పిరాటి మన దగ్గర వచ్చి ఇది ఉపదేశం చేయాలి కదా. అక్కడి నుంచి వాళ్ళందరూ శ్రీవైకుంఠం పోయి చేరిపోయారు. పోయి చేరిపోయిన తర్వాత అయినా కూడా భూమి పిరాటికి, ఓ మన పిల్లలు ఈ లోకంలో ఈ భూలోకంలో ఎట్లా శ్రమ పడుతున్నారు, వాళ్ళు ఎట్లయినా మనం ఇక్కడ తీసుకురావాలా అంటే, మనకి స్వాభావికంగా ఉండే తావు ఎక్కడంటే భగవంతుడి దగ్గర ఉండేద్దా, మన ఇక్కడ వచ్చి ఇది వచ్చింది తావు. అయితే మనకి శాశ్వతమైన తావు ఏదంటే భగవంతుడి దగ్గర ఉండేద్దా శాశ్వతమైన తావు. అది వదిలేసి మనం ఇక్కడ ఉండామంటే ఏం స్వామి, మన కర్మ వల్ల ఉందాము. ఆ కర్మ పోయిందంటే ఏంటి, తదా విద్వాన్ పుణ్యపాపి ఉదీయ నిరంజన పరమం సామ్య ఉపైతి అని చెప్పి, పుణ్యము పాపము తొలగిందంటే ఆయన తిరువిడి దగ్గర పోయి చేరిపోతాము, ఆయనకి కైంకర్యం చేస్తా ఉంటాము. అయితే అదిదా స్థిరమైన స్థావు, స్థిరమైన ఒక స్థిరం. అట్లా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చి మనం ఉందామని చెప్పి భూమి పిరాటికి ఒకటే అనుకోండి. అందువల్ల ఆమె లేదు, మనం పోవాలా, మనమే పోయి శ్రీవైకుంఠం ఉంటే లాభం లేదు. అక్కడ కొన్ని తవలో పిల్లలు బయట వాళ్ళు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు అనుకోండి, బయట వాళ్ళు ఉంటారు. అయితే బయట వాళ్ళు ఉన్నా కూడా తల్లిదండ్రులు బాగా ఆనందంగా ఉన్నారు అనుకోండి, పిల్లలంతా ఏదో శ్రమ పడ్డారంటే తల్లిదండ్రులకి ఆనందం ఉంటుందంటే ఉండదు. నా పిల్లలు అక్కడ శ్రమ పడుతున్నారని. అదే ప్రకారం వీళ్ళు శ్రీవైకుంఠంలో ఆనందంగా ఉండారు. భూమి పిరాటి కానీ వరాహ నాయుడు శ్రీవైకుంఠనాథుడు కానీ అందరూ ఆనందంగా ఉండారు. అయినా కూడా వాళ్ళ పిల్లలు ఎవరు, మన మందిరే కదా, ఈ లోకంలో సమంగా ఉంటాం కదా, అందువల్ల వాళ్ళు అక్కడ ఉండని కాకుండా భూమి పిరాటి ఆ శ్రీవైకుంఠ అనుభవం, ఎట్లాంటి అనుభవం, ఆ అనుభవాన్ని వదిలేసి ఎక్కడ వస్తుంది, నేరుగా ఈ భూలోకంలో వచ్చి అవతారం చేసింది శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్య దేశంలో. ఆశ్చర్యమే, భూమి పిరాటిగా గోదానాచార్యగా పెరియాళ్వార్ తిరుక్కుమారత్తిగా అవతారం చేసింది. ఆషాఢమాసం పూర్వ పాల్గొన్య నక్షత్రం రోజు అవతారం చేసింది. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపల అన్ని శాస్త్రాలు పూర్తిగా తెలుసుకుంది. ఎవరి ద్వారా, ఆచార్యుడు ఎవరంటే గురువు ఎవరంటే ఆయన తండ్రియే, పెరియాళ్వారే అన్ని చెప్పిస్తాడు. ఏం చెప్పిస్తాడంటే, మనం పిల్లలకంతా ఏం చెప్తాం, పాలన్నం పెడతాము, పెరుగన్నం పెడతాము, మజ్జిగన్నం పెడతాము, పప్పన్నం పెడతాము. అదే ప్రకారం ఆ ఆండాల తల్లికి ఏమన్నం పెట్టంటే కృష్ణుడి చరిత్రాలే అన్నంగా పెట్టాడు, అదే వరాహుడి చరిత్రమే అన్నంగా పెట్టాడు. ఇలాగ అన్నంగా పెట్టి
ఆండాల్ని పెంచితే ఇంకా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆమెకి పెళ్లి చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఏదో మాట వస్తుంది, ఎవరు చూడాలా, ఎక్కడ చూడాలా, ఏ ప్రకారం చూడాలా అంటే, స్వామి ఇప్పుడు ఆండాళ్ తల్లి అవతారం చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 5,000 సంవత్సరాలు ఉంటుంది. 5,000 ఇయర్స్ 5,000 ఇయర్స్ బ్యాక్ ఆండాళ్ తల్లి అవతారం చేసింది. అటైతే కలియుగం ప్రారంభించి 5,128 ఇయర్స్ అయింది. దానికి 5,000 కలియుగం ప్రారంభించి 100 ఇయర్స్ లోపలనే ఆండా అవతారం ప్రారంభమైంది. అట్లా ఉన్నప్పుడు ఈ ప్రకారం ఇప్పుడు పెళ్లి చూపులు చూస్తా ఉంటే ఈమె అప్పుడు ఒక మాట చెప్పింది, ఈ ప్రకారం మనుషులకు నన్ను చూసేవంటే నేను నా ప్రాణం నా దగ్గర ఉండదు, నా ప్రాణం పోద్ది అని చెప్పి ఆ పాటలు చెప్పింది. నాచ్యార్ తిరుమడిని ఒక గ్రంథం, తిరుప్పావైని ఒక గ్రంథం, 2 గ్రంథాలు ఈ ప్రకారం చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంక కృష్ణుడే నాకు భర్త, వేరే ఎవరు భర్త లేదని చెప్పి కృష్ణుడిని ఎట్లయినా మనం ఆలింగనం చేసుకొని ఆయన పెళ్లి చేసుకొని ఆయన లోకానికి పోవాలని ఈ అభిప్రాయంలో నోములు నోస్తుంది. దానికిదా మార్గశీర్ష మాసాన్ని సెలెక్ట్ చేసింది ఆండాళ్ తల్లి. ఆ సెలెక్ట్ చేసి మార్గశీర్ష మాసం ఇప్పుడు ఎందుకోసం ఆండాళ్ ఇక్కడ అవతారం చేసిందంటే, వరాగ పెరుమాళ్ళు ఆండాళ్ గోదా ఈ భూమి పిరాటికి ఉపదేశం చేశాడు కదా, ఆ ఉపదేశాన్ని మనకు చెప్పాలి కదా, మనకి దిద్దుబాటు చేసి మనల్ని మళ్ళీ ఉజ్జీవనంకి ఆ శ్రీవైకుంఠానికి తీసుకుపోవాలి కదా. తీసుకుపోవాలంటే ఆయన ఆమెకే చెప్పాడు, ఆమె మళ్ళీ ఇక్కడ రావాలి కదా. అందువల్లదా అక్కడ ఆ శ్రీవైకుంఠ అనుభవాన్ని వదిలేసి ఈ భూలోకంలో వచ్చి అవతారం చేసింది. అవతారం చేసి ఈ తిరుప్పావనే గంధాన్ని చెప్పాలి. ఇది ఎట్లా పెట్టింది, ఎలా పుట్టింది, తిరుప్పావికి వైభవం ఏమి? గోదాదేవి అవతారం చూసాము, ఆషాఢ మాసం పూర్వ పాల్గొనే నక్షత్రంలో అవతారం చేసింది. అయితే తిరుప్పావ ఎట్లా వచ్చింది, ఎలా పుట్టింది, తిరుప్పావ వైభవం ఏమంటే, 4000 దివ్య ప్రబంధం అనే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చాలా ప్రసిద్ధంగా చెప్తారు. ఇది ద్రావిడ భాషలో ఉంటుంది. లోకంలో 2 భాషకి ప్రధానంగా దీనికి ఉభయ వేదాంతం అంటారు. వేదాంతం అంటేనే సంస్కృత భాష, ఉభయ వేదాంతం అంటే ఉభయం అంటే 2. రెండో వేదాంతం ఏంటంటే ద్రావిడ భాషగా ఉండే ఈ తమిళ భాష. సరే, ఈ తమిళ భాషలో భగవంతుడు చాలా ప్రేమగా ఉన్నాడు తమిళ భాష మీద. అందువల్ల ఈ తమిళ భాషలో ఉండే ఆళ్వార్లంతా అవతారించాడు. అదే గోదాదేవిని ఈ తమిళ భాషను అవతారించాడు. ఇప్పించిన తర్వాత ఇప్పుడు తిరుప్పావికొండ వైభవం దగ్గర ఈ తమిళ గ్రంథాలు 24 గ్రంథాలు ఉన్నాయి. 4000 దివ్య ప్రబంధంలో 24 గ్రంథాలు. ఆ 24 గ్రంథంలో 23 గ్రంథం ఒక సెట్ అనుకోండి. ఈ గ్రంథం అనేది ఒక సెట్. అటైతే ఏమిటంటే తిరుప్పావికి ఉండే వైభవం 23 4000 దివ్య ప్రబంధంలో 4000 4000 పాసురాలు. ఆ 4000 పాసురాల్లో ఉండ 23 గ్రంథంలో 24 గ్రంథంలో 23 గ్రంథం ఒక సపరేట్ అంటే ఇది ఒక సపరేట్. ఎందుకంటే తిరుప్పావలాగా వేరే ఏ గ్రంథం లేదు. ఎందుకు స్వామి అంటే వేదమనైత్యుక్కం విత్తాగం కోదై తమిళ్. శాస్త్రం ప్రధానం. శాస్త్రం ప్రకారంగా భగవంతుడు ఉండాలా. భగవంతుడా శాస్త్రం అంటే శాస్త్రమే ప్రధానం. శాస్త్రాన్ని పెట్టుకుంటా భగవంతుని మనం చూస్తున్నాము. ఆ శాస్త్రానికి బీజం విత్ అంటే బీజం. ఆ శాస్త్రానికి బీజం ఏదంటే తిరుప్పావి. బీజం ఉంటే కదా చెట్టు పైకి వస్తుంది. బీజమే లేదంటే చెట్టు పైకి వస్తుందా? రాదు కదా. అదే ప్రకారం ఈ 4000 దివ్య ప్రబంధానికి బీజం, శాస్త్రానికి బీజం ఏదంటే తిరుప్పావి. తిరుప్పావిలో అంత వైభవమా స్వామి? తిరుప్పావికి అంత ఇది ఉండదా అంటే అవును. ఎందుకంటే 5 సంవత్సరాల పిల్ల ఆండాళ్ దేవి మనం అనుకున్నట్టు 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల్లో పూర్తి అయిపోయింది. అప్పుడే భగవంతుడి దగ్గర పోయి చేరిపోయింది. రంగనాథుడి దగ్గర వచ్చి శ్రీరంగానికి వచ్చి రంగనాథ్ దగ్గర వచ్చి చేరిపోయింది అని చెప్పి అది స్టోరీ చెప్తున్నారు. అట్లా ఉన్నప్పుడు 5 సంవత్సరాల లోపల పిల్ల ఇంత జ్ఞానం ఉంటుంది అంటే భగవద్ అనుభవ జ్ఞానం, భగవంతుడు ఇచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల ఎట్లా మాట్లాడుతుందంటే ఎట్లా ఒక్క విషయం చెప్తాను. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనం ఇన్ని మంది ఉన్నాం కదా. మనం సామాన్యంగా తిరుపతికి పోయాము, శ్రీరంగం పోయామంటే స్వామి నేను ఒకడే ఉన్నాను, సేవించాను, చాలా బాగా సేవించాను చెప్తాం కదా. భగవంతుడు దాని మీద అంత ప్రేమ చెప్పిరు. చాలా గోష్ఠిగా పోతే, గోష్ఠి అంటే
ఒక 10 మందిలో 20 మందిలో కలిపిపోయామంటే అప్పుడు ఆయనకి ఆనందం. సపరేట్గా నేను ఒక్కడే పోయానంటే ఆయనకి ఆనందమే లేదు. అప్పుడు ఈ ప్రకారం చేసే ఒక తిథి అనేది ఆండాళ్ తల్లి ఎక్కడ పెట్టిందంటే తిరుప్పావ మొదట పాటలోనే పెట్టింది. నీరాడ పోదివీర్ పోదిమినో నేరిడయ్యీర్. ఈ పాట ఈ శబ్దం చాలా ముఖ్యం. ఎందుకంటే అందరిని పిలుస్తుంది, రండి నీరాడ పోది అంటే స్నానానికి కాదు, భగవద్ అనుభవం ఒక నీరాటం ఉంటది కదా, ఆ నీరాటానికి రండి 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 అందరూ రండి రండి. ఎవరంతా దీంట్లో ప్రేమ ఉండదో, దీని మీద ప్రేమ ఉండదో, ప్రియం ఉండేటోళ్ళు అందరూ రండి రండి పిలుస్తుంది. పిలిచి అందరిని తీసుకుపోతుంది. అది కాకుండా ఈ తిరుప్పావై అనేది 30 పాసురాలు. ఈ 30 పాసురాల్లో 29 పాసురాలు ఆండాలుగా పాటల. ఆ పాట ఎలా ఉండాలా, నేను ఆండాలు సేవిస్తున్నాను అని చెప్పాలి కదా, ఆ ప్రకారం లేదు. 29 పాసురాలు ఒక గోపికా భావం తీసుకుంది. గోపికా భావం అంటే ఆండాలు ఉండేది సివిల్లిపుత్తూరులో, గోపికలు ఉండేది మథురా నగరం, గోకులం, బృందావనం అక్కడ ఉండేది. అది నార్త్ భారతదేశంలో నార్త్ సైడ్ ఉండేది. ఆ నార్త్ దేశంలో గోకులంలోనూ బృందావనంలోనూ ఈమె పోయి ఉన్నట్టుగా, ఈమె శ్రీవిల్లిపుత్తూరు దాటి ఎక్కడికి పోలా, అయితే అక్కడ పోయి ఉన్నట్టుగా అక్కడ ఉండే స్నేహితురాలు ఎన్ని మందులు ఉండారో, ఎన్ని మందులు 5 లక్షల మందులు, ఒక్క మందులు కాదు తిరిగారు, 5 లక్షల మందులు, 5 మందులు లక్షలు గోపికాశ్రీని పెట్టుకొని వాళ్ళ స్నేహితులుగా పెట్టుకొని వాళ్ళతో కలిసి కృష్ణానుభవం చేసేట్టు కదా ఈ 30 పాసరాలు. దాంట్లో 29 పాసరం గోపికాశ్రీ భావాన్ని చెప్పాను. అది కాకుండా ఇంకోటి ఏంటంటే దీనికి అనుకారం అని పేరు. దీనికి ఏం పేరంటే భావం అనేది, నేను ఒక భావం, నేను మొగోడు భావం, నేను శ్రీభావం తీసుకున్నాను, ఓకే, దీనికి అనుకారం పేరు. ఆ ప్రకారం ఇంకోరు భావం తీసుకుంటే దానికి అనుకారం పేరు. అనుకారం తీసుకుంది. అనుకారం అనేది ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. కృష్ణ అవతారంలో గోపికలు రాసక్రీడ చేశాడు. రాసక్రీడ చేసినప్పుడు ఒక గోపికై ఒక కృష్ణుడు, ఒక గోపికై ఒక కృష్ణుడు, ఈ ప్రకారం పట్టుకొని ఒకరికొకరు అంగనా మంగనామ అంటేనే మాయక అని చెప్పి ఒకరొకరు అట్లనే డాన్స్ ఆడుతూ ఉంటే ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉన్నప్పుడు కృష్ణుడు చూశాడు, ఓ ఈ గోపికలు చాలా ఆనందం అయిపోయింది, లోకంలో ఆనందం ఎక్కువ అయిపోతాను ప్రాణాప్తి, దుఃఖం ఎక్కువ అయితేను ప్రాణాప్తి, ఓ ఇంకా వీళ్ళకి ప్రాణం నిలబడదు, ఆనందం ఎక్కువ అయిపోయింది. ఏమైపోయిందంటే ఆయన కొంచెం అట్లే ఆయన మరచుకున్నాడు. ఆయన లేకుండా ఆ తావిచ్చి వదిలేసిపోయాడు. వదిలేసిపోయిన తర్వాత కృష్ణుడు కనిపించలేదు ఒక్కొక్కరు చూస్తున్నారు. చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుడు లేకుండా ఉంటే వాళ్ళని ధరించలేవు, వాళ్ళని భరించలేకుండా ఏం చేశారంటే, ఓ నువ్వు కృష్ణుడుగా యాక్టింగ్ చేయి, నేను కాళింగుడుగా యాక్టింగ్ చేస్తాను, నేను ఈ పాముగా యాక్టింగ్ చేస్తాను, ఈ ప్రకారం ఒక్కరొకరు యాక్టింగ్ చేస్తానని చెప్పి యాక్టింగ్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు, మనం డ్రామా వేస్తాం కదా, ఆ ప్రకారం వాళ్ళు డ్రామా వేసుకుంటారు. ఏం డ్రామా అంటే ఒకటి కృష్ణుడు, ఒకడు ఒకడంటే ఒకడు కాదు ఒకటి, అటైతేమి అంత గోపికాశీలు కదా, ఆ గోపికాశీలు ఆడభావంలో ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు భావం వేసుకొని, ఒకటి కాళింగుడు అంటేనే పాము, ఆ పాముగా ఒకటి నిలబెడతాడు, పాము మీద ఎక్కి పూర్తిగా నర్ధనం ఆడాడు కదా, ఆ ప్రకారం పాముగా ఒకటి నిలబెట్టి ఉన్నాడు. ఇంకోటి కృష్ణుడుగా ఉన్నాడు, ఇంకోటి జనాలుగా చూటా ఉండి కృష్ణుడు కృష్ణ 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 అని చెప్పుకుంటా ఉంటారు. అప్పుడు ఏం చేశారంటే కృష్ణుడుగా ఉండేటోడు ఏం చేశారంటే, కృష్ణ గోపిక ఏం చేసిందంటే, ఈ కాళింగను ఒక నర్ధనం ఆడుతుందే, ఆ కాళింగం మీద దాని మీద కాలు పెట్టింది, నా తల మీద కాలు పెట్టుకొని దంచుతా ఉంటే నెప్పెత్తద్దా లేదా. డ్రామా అయితే కూడా కొన్ని మంది డ్రామాలో ఏం చేస్తారు, కొట్టినట్టు ఇట్లా చేస్తారు చేయని, అయితే వాళ్ళ మీద పడదు. మన సినిమాలు చూసామంటే వాళ్ళ మీద పడినట్టు ఉంటుంది. దానికి పైకి మ్యూజిక్ అంతా ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఓ పడిపోయింది కదా అని తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఎర్రగా ఉన్నవాడిని చూపిస్తారు. ఆ ప్రకారం డ్రామా ఉంటుంది కానీ నిజంగా జరగదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కృష్ణుడు భావంలో ఉండేటోడు కృష్ణుడుగా యాక్టింగ్ చేసే గోపిక ఏం చేసింది, నేను కృష్ణుడు కాబట్టి ఇది కాళింగుడు విషమంతా ఈ యమునా నదిలో పూర్తిగా చూసిండాలి, దీన్ని దంచాలని చెప్పి దాని మీద వేసి తొక్కతా ఉండదు. తొక్కను ఇప్పుడు సామాన్యంగా యాక్టింగ్ చేసినప్పుడు ఊరికే అట్లా తట్టితే వదిలేస్తారు, ఇది నిజంగానే తొక్కుతా ఉన్నప్పుడు దానికి నెప్పెత్తాలి కదా, అది నెప్పినే చెప్పాల. ఏం స్వామి నొప్పి ఎత్తదా, ఎత్తదామని నొప్పి చెప్తుందంటే అది ఏమనుకుంటుందంటే, నేను
కాళింగనైనా కూడా కృష్ణుడు ఈ పక్క పైన నా శిరస్సు మీద కాలు పెట్టాడు కదా, ఆయన తిరువడి నా మీద పడింది కదా అని చెప్పి అది అనుకుంటుంది. ఇదిదా అనుకారం అంటారు దీనికి. ఇలాంటి అనుకారం చేసి 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 వచ్చిందా తిరుప్పావ. అట్లాంటి అనుకారం తెలియదనేది ఆ 10 మంది పిల్లల్ని లేపుతారు. లేపి తీసుకుపోయి ఒక్కొక్క పిల్లలుగా లేపి లేపి 10 మందిని పిల్లలు లేపేది 6వ పాసురం నుంచి 15వ పాసురం. ఎక్కడ 15వ వస్తుంది? పుల్లుం శిలంబినగాన్ పుల్లరయిన్ కోయిలిల్ వెల్లయి విలిసంగిన్ పేరరవం కేట్టెలజో, ఇది 6వ పాసురం. దాని తర్వాత 15వ పాసురం ఎల్లేయి లంకిలియే ఇన్నుము రంగుదియో. ఈ 15వ పాసురం పర్యంతం 10 మందులు గోపికాసురుని లేపి ఎక్కడికి తీసుకుపోతుంది? కృష్ణానుభవం కోసం తీసుకుపోతుంది. దీన్ని మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే 10 మందిని లేపింది 10 ఆళ్వార్లు లేపినట్టు అని చెప్పి స్వాపదేశం అంటే ఇన్నర్ మీనింగ్ లో వాళ్ళు చెప్తారంటారు. అందువల్ల సరే స్వామి ఆయన ఏం ఉపదేశం చేశాడు, ఆ ఉపదేశాన్ని ఎట్లా గోదాదేవి చెప్పిందంటే 5వ పాసురంలో ఏమైపోయిందంటే ఈ ప్రకారం ఒక్కొక్కరు అడుగుతున్నారు. ఒక్కొక్కరు అడుగుతా అంటే స్వామి వీళ్ళకి ఈ గోపికా వీళ్ళు వచ్చి యాదవులకి అంత మాత్రం జ్ఞానం ఉండదంటే ఎంత జ్ఞానం లేదంటే ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి, ఈ రెండే వాళ్ళకి గుర్తు తెలియదు. ఇది కుడి చెయ్యని తెలియదు, ఎడం చెయ్యని తెలియదు. ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళు నోములు నోసుకొని అది కాకుండా కృష్ణానుభవంకి పూర్తిగా చెయ్యాలి. మార్గశీర్ష మాసంలో నోములు నోచి 30 రోజులు ఉంటామని చెప్తే అది పూర్తి అబద్ధ స్వామి, అది సక్సెస్ అబద్ధ. ఏదైనా జ్ఞానం ఉండేటోళ్ళు చేస్తే పర్వాలేదు. వీళ్ళకి ఎడం చెయ్యి కుడి చెయ్యి అనే జ్ఞానం కూడా వీళ్ళకి లేదే, వీళ్ళు ఏ ప్రకారం అయిపోద్ది అని చెప్పి ఒక గోపిక అడుగుతుంది. ఏమడుగుతుంది? మనకి జ్ఞానం లేదే, మనం పాటికి ఇది స్టార్ట్ చేసేసాము, ఒక 4 రోజులు ఈ ఉపవాసం ఉండి ఇదంతా పూర్తిగా చేయాలని చెప్పి ఇది సక్సెస్ అబద్ధా అని ఎందుకు ఈ మాట అడుగుతున్నాము అని చెప్పి అడిగింది ఇంకో గోపిక. అప్పుడు ఒక గోపిక చెప్తుంది, లేదు వశిష్ఠుడు ఒక రోజు పెట్టాడు, రాముడికి పట్టాభిషేకం ఒక రోజు పెట్టాడు. ఏ రోజు వశిష్ఠుడు పెట్టాడంటే దానికన్నా గొప్పైన రోజు ఏది ఉండదు. అట్లాంటి వశిష్ఠుడు పెట్టిన రోజే పట్టాభిషేకం జరిగిందా? జరగలేదు కదా. ఎంత పెద్ద విద్యుత్తుడు, ఎంత పెద్ద మహనీయుడు, ఎంత పెద్ద ఋషి, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అని చెప్పి అంత వైభవం ఉండే వశిష్ఠుడు పెట్టి అది జరగలేదంటే మనకి వశిష్ఠుడుకుంటే జ్ఞానం ఉంటుందా? ఏది లేదే. ఏది లేనప్పుడు మనం ఈ నోములు తీస్తున్నామే, ఇది జరగద్దా అని ఒక గోపిక అడుగుతుంది. ఇంకో గోపిక కొంచెం జ్ఞానం ఉండే గోపిక కాదు. అయితే ఆ గోపిక ఏం చెప్తుందంటే జరగద్ది అనేసి. ఎలా చెప్తావు అంటుంది. ఇది జరగద్ది, తప్పకుండా జరగద్ది. నువ్వు అనుకున్నట్టు నువ్వేం చెప్పావు? వశిష్ఠుడు పెట్టాడు ఫెయిలియర్ అయిపోయింది చెప్తున్నావు కదా. ఇప్పుడు నేను చెప్తాను మనకి ఫెయిలియర్ కాదంట. ఈ గోపిక చెప్తుంది. ఎట్లా చెప్తావు అంటే వశిష్ఠుడు ఏం చేశాడు తెలుసా? ఆయన నేను పండితుడు, నేను విద్యుత్తుడు, నాకెంత విద్వాను, నేను ఎంత మేధావి, ఎంత చదివి ఉంటాను, నాలాగా తెలిసిన ఎవరు అనే అహంకారంతో నేను పెడుతున్నాను రోజు అని చెప్పి ఆయన పెట్టాడు. అయితే మనం ఈ నోములను మనం చేస్తామని చెప్పలేదే, కృష్ణుడు కదా అనుగ్రహించాడు, కృష్ణుడు కదా ఈ ప్రకారం ఇచ్చాడు, ఆయన తిరువడి కదా పట్టుకొని చేస్తున్నాము, అందువల్ల ఇది తప్పకుండా జరగద్ది అని చెప్తుంది. ఇది ఎక్కడుండది? మాయనై మన్ను వడమదరమైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை తాయై పుడల్ విలక్కం చైత దామోదరని అని చెప్పి ఈ పాసురం నుంచి పూర్తిగా చెప్తుంది. ఇది కాకుండా ఇది 5వ పాసురం తిరుప్పావైలో. ఇట్లా ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ వరాహనాయన దగ్గర ఉపదేశం తీసుకుందో భూమి పిరాటి ఆ ఉపదేశాన్ని పూర్తిగా చెప్పే పాసురమే 5వ పాసురం. అక్కడ ఏం ఉపదేశం చేసుకుంది? స్వస్య చ కీర్తనం ప్రబదనం స్వస్మై ప్రసూనార్పణం. ఇది శూకరం శుకరోపాయం. శూకరం అంటే పంది, శూకరం శుకరోపాయం. శుకరోపణ సులభమైన ఉపాయం. సులభమైన ఉపాయం అంటే మనం ఉజ్జీవనం కావాలి కదా, భగవంతుడి తిరువడి పట్టుకోవాలి కదా, ఆయన దగ్గరికి పోవాలి కదా, దానికి ఉపాయం సులభంగా ఉండాలి కదా. స్వామి ఈ ప్రకారం నిప్పు మీద నిలుచుకో, సముద్రంలో నిలుచుకో, కొండ మీద నిలుచుకో, ఎండలో నిలుచుకో, ఈ ప్రకారం అంటే స్వామి ఒక కాలక్షేపం అంటే ఒక కింద కూర్చొని అది పద్మాసనం వేసుకొని కూర్చోవాలంటే ఇప్పుడు కాలేదు స్వామి, టేబుల్ చార్ ఉండదని అని అనుకుంటాను. నువ్వు కొండ మీద నిలబడి సూది మీద నిలబడి ఉంటున్నావే, అది అయ్యే పనియా? కాదు కదా.
అప్పుడు ఎట్లా ఉండాలా? సులభంగా ఉండాలా, మనకి తగినట్టు ఉండాలా. అది కాకుండా మనకు జ్ఞానమే లేదే, ఆ జ్ఞానం లేనట్టు ఉండాలంటే అప్పుడు ఏం చేయాలా? ఏం చెయ్యాలంటే దానికి పాశరం ఇది. మాయనై మన్ను వడమదరమైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தில் தோன்றும் அணிவிளக்கை తాయై కుడల్ విలక్కం చేత దామోదరనై. ఇదంతా కృష్ణుడికి వైభవాలు చెప్పింది. దాని తర్వాత తూయోమాయ్ వందోం, தூயோமாய் வந்தும் துயிலழப்படும் வந்து நாம் தூமலர் தூவி தொழுது. తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి తొడుదు. మేము చాలా శుద్ధంగా వచ్చామన్నాడు ఆండాళ్ళ తల్లి. ఈ పాటలో చాలా శుద్ధంగా వచ్చాము. శుద్ధం అంటే ఏం స్వామి? బాగా స్నానం చేశానండి, సోపు మంచి సోపు, అట్లాంటి సోపు వేసుకొని ఎన్ని మురికెంత పోయినట్టు శవట నిలబడి బాగా స్నానం చేసంటే అది కాదు తూమి, అది కాదు శుద్ధం. శుద్ధం అంటే మనశ్శుద్ధి ఉండాలి. అప్పుడు స్నానం అక్కర్లేదా? స్నానం అనేది శరీరానికి శుద్ధం, మనశ్శుద్ధి ప్రధానం ఉండాలి కదా. ఇప్పుడు మనశుద్ధి ఉండాలంటే ఏం స్వామి మనశుద్ధి? ఏంటి మనశుద్ధి అంటే భగవంతుడి దగ్గర పోయి నేను వచ్చానండి, నేను ఈ ప్రకారం వచ్చాను, రేపు నాకు ఒక చిన్న ఇల్లే ఉండదు, ఏదో 2 బెడ్రూమ్ ఉండదు అంతేనండి. ఇప్పుడు ఎందుకోసం వచ్చింది? ఒక 5 బెడ్రూమ్ ఉన్నట్టుగా ఒక ఫ్లాట్ ఒకటి తీస్తావా, ఒక ఇల్లు తీస్తావా అంటే ఇది శుద్ధి లేదని అర్థం. ఇది అప్పుడు తూయోమా వందోం తూమల తూమితో అంటే శుద్ధి లేదు. శుద్ధి ఏది? మనశ్శుద్ధి ఏదంటే నీ కోసం వచ్చాను, నీ తిరువడి సేవించేదాని కోసం వచ్చాను, నువ్వు బాగుండాలని కోసం వచ్చాను, నీకు పల్లాన్ని సేవించాలని చెప్పి వచ్చాను, నీ భావం కోసం వచ్చాను. ఆ ప్రకారం వచ్చానంటే అది తూయోమాయ్ వందోం. అప్పుడు శుద్ధి అనేది ఎక్కడ ఉండాలంటే మనం ఆయన దగ్గర పోయి నాకు ఇది ఇస్తావా అడగకూడదంటారా స్వామి? కుచేరుడు పోయాడు కృష్ణుడి దగ్గరికి. ఆయన భార్య చెప్పింది, నీ ఫ్రెండ్ ఈ ప్రకారం కృష్ణుడి ఓహోను ఉండాడే ద్వారకాలో, నువ్వు ఇక్కడ ఉండవే అంటే 16 పిల్లలు, ఒక పిల్లలు కాదు 2 పిల్లలు, సుధామా అని పేరు. 16 పిల్లలు, 16 పిల్లలకి పెట్టాలి కదా, భోజనం పెట్టాలంటే పాలకి ఏం లేదు, ఏది లేదు, ఏం చేయాలంటే అప్పుడు కుచేరుడు భార్య చెప్తుంది, నీ ఫ్రెండ్ కృష్ణుడు కదా, పోయి ఇదంతా నేను పోయి అడగను ఉంటాడు. నేను పోయి ఎట్లా అడుగుతాను అంటాడు. లేదు, నీ ఫ్రెండ్ కదా శ్రమంగా ఉంటది, నా ఫ్రెండ్ ఇంత పేదోడుగా ఇట్లా శ్రమ పడుతున్నాడు అని చెప్పి ఎవరన్నా చెప్పారంటే ఆయనకే శ్రమ వస్తుంది కదా, అందువల్ల పోయి అడుగుంటాడు. సరే అడగాలంటే ఏం చేయాలా? అటుకులు తీసుకొని పోతాడు, నేరుగా పోతాడు. అక్కడ అడిగాడు, ఆడపోయి ఆయనకి ఎంత మాత్రం ఆయనకి చెయ్యాలనో అంత చేసాడు. అంత చేసేసి ఈయన అడిగాడంటే అడగనేలేదు. అయితే గుర్తుండదు, అడగనేలేదు. తిరిగి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మంచి కాలం నేను అడగకుండా వచ్చాను మంచి కాలం. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇల్లు పెద్ద బంగ్లా అయిపోయింది, పెద్ద బంగ్లా. అదే ప్రకారం భగవంతుడిరా తూయిమై అటెందే శుద్ధి అంటే ఏంది? మనశుద్ధి అంటే ఏమి? ఆయన దగ్గర మన కోసం ఏ రగాల్సిందే, ఆయన బాగుండాలి అని చెప్పి పల్లాంటి సేవించేది. అది సేవించింది ఎవరు? తూయోమా వందోం తూమలర్ తూవిత్తుడిది. తూమలర్ ఆ ప్రకారం శుద్ధిగా వచ్చేము. ఏం శుద్ధిగా వచ్చాము? నీ కోసం వచ్చేము, నా కోసం రాడు. అది ఏం చేసావు? ఎందుకు వచ్చేవు? తూమలర్ తూవిత్తుడిది. ఎట్లంటే నిన్ను అర్చన చేయను వచ్చేము, పుష్పంతో అర్చన చేయను. ఇది ఏంది? పుష్పాంత అర్చన చేసేదా కాయిక కైంకర్యం. కాయికం, వాచికం, మానసికం అని 3 ఉండాలి. మానసికం అంటే నోట్ల సేవించేది, కాయికం అంటే చేతుల్లో అర్చన చేసేది, అదే ప్రకారం వాచికం అంటే నోట్ల స్తోత్రం చేసేది. ఇది 3 ఉండదు కదా. దాంట్లో ప్రధానంగా మొదలు చెప్పింది ఏంటి? తూయోమా వందోం తూమల తూవి తొడిది. మొదట కాయికం చెప్పింది. అప్పుడంటే స్తోత్రం చేసేది కాదు, చేతితో అర్చన చేసేది, చేతుల్లో చేసేది. తూమల తూవి తొడిది వాయినాల్ పాడి. వాయినాల్ నోటితో నేను స్తోత్రం చేస్తాము. ఎట్లా చేస్తాము? నోటితో స్తోత్రం చే వాచా కైంకర్యం అని పేరు. కాయేన వాస మనసేంద్రవేద్ద ఉద్యాబ్దనావా ప్రకృతి బాబా రోజు మనం చెప్తాం కదా సహస్రామ పారాయణంలో. అది అప్పుడు కాయికంగా, మానసికంగా, వాచికంగా చేసే. అప్పుడు వాచికంగా చేసే కైంకర్యం తూయోమా వందోం తూమల తూవిత్తుడిది వాయినాల్ పాడి, నోటితో సేవిస్తాము. మనత్తినాల్ చిందిక్క, మనసు. అప్పుడు మన ద్వారా ఏం చేయాలి? మన ఆలోచన చేసుకోవాలి. ఏం ఆలోచన? భగవంతుడు నువ్వు చల్లగా ఉంటాను, బాగుండాలను. సరే స్వామి, ఆయన బాగుండాలని చెప్తే నేను బాగుంటానా? ఉచ్చుడు అర్థం చేసాడు. అక్కడ పోయిన తర్వాత నువ్వు ఎంత బాగున్నావు చెప్పాడు. కడాని ఈయన బాగున్నాడు, ఉచ్చుడు బాగున్నాడు. ఆయన బాగుండాలని తెలిస్తే మనం బాగుంటాం.
ఏ స్వామి మనం బాగుండాలని అడిగితే ఏం స్వామి అంటే అప్పుడు మనశుద్ధి లేదని అర్థం. ఆ మనశుద్ధి చెప్పింది ఎక్కడంటే ఆ నా 5వ పాసరంలో మాయనై మన్ను వడవదని ఆ పాసరంలో చెప్పే కదా. ఆ ప్రకారం ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ భగవద్ ఉజ్జీవనం, వీళ్ళు ఉజ్జీవనం పూర్తిగా దొరకద్దని చెప్పి ఆ పాసరం చెప్తుంది. తిరుప్పావలు 1 కాదు 2 కాదు, ఎన్నో విషయాలు. ఇందుకి స్వామి రామానుజుల వారు తెలుసు మీకు. ఆయన విచిత్తాది సిద్ధార్థ, ఆయనకి పేరు ఏం తెలుసా? తిరుప్పావ జీయర్నే పేరు ఆయనకి. 24 గ్రంథాలు ఉన్నాయని చెప్పి నారాయణ దివ్య ప్రబంధంలో. అయితే 24 గ్రంథాల్లో ఎన్నో గ్రంథాలు, చాలా గొప్పైన గ్రంథాలతో ఆయన ఎన్ని ఉన్నా కూడా ఈయనకి జీయర్ అంటే పెద్ద ఆయన అర్థం. ఏమంటే తిరుప్పావేలు చాలా పెద్ద ఆయన. ఏం స్వామి అంటే అంత మాత్రం తిరుపాల. అది కాకుండా ఏ సన్నతి తీసుకున్నా కూడా తిరుప్పావు ఉంటేదా అక్కడ సన్నతిలో పెరుమాళ్ ఉంటాడని అర్థం. పెరుమాళ్ ఉంటాడని. తిరుప్పావు లేదంటే అక్కడ పెరుమాళ్ ఉండే సందేహం అంటాడు. అది చెప్పింది ఎవరంటే పెరుమాళ్ చెప్తాడు. ఆండాల్ సంబంధం కావాలా, షూడిక్ కొడుத்த నాచ్యార్ సంబంధం కావాలా. షూడిక్ కొడుத்த నాచ్యార్ సంబంధం కావాలంటే ఏం చేసేది? తిరుపావ ప్రధానం. ఇప్పుడు కూడా తిరుమలలో రోజు తిరుపావు. అది ఇంతటికీ ఆంధ్రదేశం. ఆంధ్రదేశంలో కూడా తెల్లార్త దగ్గర అది ఒక్కొక్క ఉత్సవానికి తగినట్టు అది టైం మారద్దు అనుకోండి. అయినా కూడా తెల్లార్త తిరుపావ శాతవర అయితేదా పైగా ఆయన దర్శనమే మిగతా వాళ్ళకి. ఎందుకు చెప్తానంటే అట్లాంటి నిత్యానుసంధానం. ఆ ప్రకారం ఈ ధనుర్మాసంలో మార్గశీర్ష మాసంలో 30 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసనం ప్రధానంగా పెట్టుకుంటారు. అది కాకుండా రోజు 30 పాసనాలు సేవించాలి. సేవించిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఏం పాసనమో ఆ పాసనం సేవించాలా. ఆ పాసనం తగిన ప్రసాదం అంతా ఒక్కొక్కరు చెప్తారు. ఆ ప్రకారం చెప్పి ఇంత చేస్తారు. ఎందుకోసం చెప్తున్నా అంటే ఇదంతా తిరుప్పావైకుండే వైభవం మాత్రం కాదు. ఇంకోటి ప్రధానంగా చెప్తాను. తిరుప్పావై ఏ దేశంలో ఎక్కడ ఉండాదో వాళ్ళ మీద చాలా ప్రేమగా ఉంటాడంట భగవంతుడు. ఇప్పుడు అది నేను సేవిస్తున్నాను తెలియలేదండి నాకు. నేను తెలుగుడు, లేదా వేరే భాష నాకు ద్రావిడ భాష అంత రాదు, అరవ భాష అంత రాదు. అయినా కూడా నేను సేవించేటప్పుడు కొన్ని ఒత్తులంతా ఉంటుంది. ఆ ప్రకారం ఆ ప్రొనౌన్సియేషన్ సరిగా రావాలి కదా. సంస్కృత భాషకి ప్రొనౌన్సియేషన్ చాలా ముఖ్యం. ఆ ప్రొనౌన్సియేషన్ సరిగా రాదంటే అప్పుడు అది తప్పైన అర్థం ఇచ్చేస్తుంది కదా. ఆ ప్రకారం నేను సేవించేశాను. అయితే తిరుపావ తెలిసిన వాళ్ళు ఒక నిలబడినారు. ఏంది వీడు జీవిస్తున్నాడు, తప్పుగా జీవిస్తున్నాడు, మంచిదే కాదంటాడు. భగవంతుడు ఏమనుకుంటా అంటే వీడా సేవించాడు, ఆండాలు కదా వచ్చి సేవించింది, ఇతనే సేవించలేదే, ఆండాలు సేవించినట్టే అనుకుంటాడంట. దీనికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లేదు, ఆ కాలంలో ఏం చేస్తారంటే పశువు ఉంటుంది కదా, అది పాలు పిండాల. దూడ ఉంటేనే అది పెట్టదు. దూడ లేదంటే అది పిండనే పెట్టదు. పిండదంటే పిండనే పెట్టదు. ఆవిడ దూడ చనిపోయింది. ఏదో చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దూడ చర్మం అంతా తీసుకుంటారు. తీసుకొని దాని చర్మం తీసుకొని ధర్మం లోపల గడ్డి పెట్టేస్తాడు. ఆ ముఖంలాగా దూడలాగా చేసి తీసుకొచ్చి ఆ పశువు ముందు తీసుకొచ్చి చూపిస్తాడు. ఓ నిజమైన దూడ వచ్చింది వెంటనే పాలు అది పిండేదానికి అది యాక్సెప్ట్ చేస్తుంది. వెంటనే వీళ్ళు పెడతారు. అదే ప్రకారం మనం ఏం చెయ్యాలి తెలుసా? మనం ఏమి నిజమైన దూడ కాదు. నిజమైన దూడ ఎవరు? ఆండాల్దా. మనం పోయిన దూడ. అయితే ఆండాల్ తిరుప్పావ అనే ఒక చర్మం ఎత్తి పైకి వేసుకున్నాం అనుకోండి, వేసుకొని నేరుగా అక్కడ పోయి నిలబెట్టామనుకోని భగవంతుడిదా పశువు ఏం చేస్తాడంటే ఓ నిజమైన దూడ వచ్చింది, నిజమైన దూడని అక్కడ పాలు మనకి ఇచ్చేట్టుగా ఆయన అనుగ్రహం మనకు పొందుతాడు. అంత వైభవం తిరుప్పావకి. చెప్తా ఉండొచ్చు. ఎన్ని సంవత్సరాలు చెప్పచ్చు. అంత వైభవం ఉండే తిరుప్పావ ఈ ధనుర్మాసంలో సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం, అది సంక్రాంతి దాకా అది ఉండదు. రోజు వాళ్ళోళ్ళు ఎక్కడెక్కడ ఉండారో పుస్తకం చూసే చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకోటి ప్రధానంగా ఏంటంటే కొన్ని మంది పూజ క్రమకాల సమాచారాలు చేయాలా. స్వామి శాస్త్రంలో చెప్పినట్టు నాకు చేయం తెలియదండి, ఎట్లా చెప్తారు? ఈ దీపం చేయాలంటారు, ఒక దీపం ఎక్కించాలి, 2 దీపాలు ఎగిరిస్తారంటారు, ఈ మంత్రం చెప్పాలంటారు, ఆ మంత్రం చెప్పాలంటారు, ఈ మంత్రం ముందు చెప్పాలంటారు, ఆ మంత్రం వెనకాల చెప్పాలంటారు. నాకు మంత్రం చెప్పేది యోగ్యత ఉంటుందా లేదా అది తెలవదు. అప్పుడు ఏం చేయాలంటే ఎట్లా చేయాలంటే తిరుప్పావ చెప్పేసి పూజ చేసుకోవచ్చు. తిరుప్పావ చెప్పేసి పూజ చేసుకోవచ్చు. ఇది జేజమ్మ
మా జేజమ్మ ఉండదే, ఆమె తిరుపారు పొంగల్ చేస్తూ ఉంటది. మేము ఆ కాలంలో దగ్గర దగ్గర ఒక ఎన్నో సంవత్సరాల ముందు అప్పుడంతా అంత మాత్రం డబ్బులంతా ఉండవు కదా. అప్పుడేంది నెయ్యి అంతా వేరు. అప్పుడు ఏం చేస్తారంటే తిరుప్పావ చెప్పుకుంటా పొంగల్ చేస్తది. ఎంత టేస్ట్! ఏం స్వామి అంటే తిరుప్పావి టేస్ట్ వస్తుంది. అక్కడ నెయ్యి ఇచ్చిన దాని వల్లనో దాంట్లో ఏదో సామాన్లంతా వెయ్య అల్లం ఏదేదో చేయాలి కదా, అదంతా వేసిన దాని తిరుప్పావ ఇస్తుంది. ఎందుకంటే భగవంతుడి దగ్గర అంత ప్రేమ, అంత వైభవం ఉండే తిరుప్పావని మీరందరూ పొందవాలని చెప్పి నేను ఆశీర్వదించి పైకి ఈ ఇట్లాంటి వైభవాలు, ఇట్లాంటి కాలక్షేపాలు, ఇట్లాంటి ఉపన్యాసాలు పైకి జరగాలని ప్రార్థించుకుంటున్నాను. ఆళ్వారం పెరుమాళ గోదాదేవి తిరువడిగిలేశారు.